నాన్నగారేమో ఫుట్పాత్ వేశారు. పండిత పుత్ర పరమసుంట, పండిత పుత్ర పరమసుంట. శ్రీనివాసులు రెడ్డి గారు అయితే పండితుడైతే ఈ వ్యక్తి పరమసుంట. నాన్నగారు వేసినటువంటి బాటలో సరైన వాళ్ళు తగల్లా, సరైన వాళ్ళు ఎదురు పడలా, సరైన వాళ్ళు నీ ముందుకు రాలా, సరైన బుల్లెట్ దిగింది. ప్రశాంత్ రెడ్డి గారు రావడం, నీ కథ ముగిసిపోవడం. 54,583 ఓట్లు అంటే నాకు తెలిసి నేను కానీ నీ ప్లేస్లో ఉంటే సిగ్గుతో తలదించుకొని ఏడన్నా పోయి పని చేసుకుంటాను నేను. 54,000 ఏందయా? నీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే 54,583 ఓట్లు ఆవిడికి వేస్తారు. నువ్వు ఏ రోజు గడప దొక్కావు? ఏ రోజు మంచి మాటలు చెప్పావు? ఏ రోజు ఒక పథకాన్ని అమలు చేసావు? నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నావు? నీకు ఏ ప్రభుత్వం సీట్ ఇచ్చింది? నీకు కానీ వలభనేని వంశీకి కానీ కొడాలి నానికి కానీ ఏ హయాంలో మీకు సీట్ వచ్చింది? టీడీపీ హయాంలో మీకు సీట్ ఇచ్చారు. కానీ అక్కడ మన బూతులు తిట్టాలన్నా, ఆడవాళ్ళని మాట్లాడాలన్నా ఆ పార్టీ ఒప్పుకోదు. మనకేమో నోటి దుల, మనకి జల, మనం మాట్లాడాలా, మనకు తప్పదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కొత్తగా వచ్చిన పార్టీ మనం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవచ్చని గబగబ వచ్చి పడిపోయారు. మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు ఆజ్యం పోశాడు. నేను ఈరోజు ఒకటి చెప్తున్నా, ఈ రోజు ఇచ్చి 2 సంవత్సరాల్లో చూసుకోండి వీళ్ళ పతనం మొదలైపోయింది. ఆడవాళ్ళ జోలికి వచ్చినా, ఆడవాళ్ళని అనుమానించినా, ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగలేదు. ఎవరు కూడా పైకి రాలేదు. నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి వస్తాడంట పరామర్శకి. నాకు ఇప్పటికీ ఒక బాధ ఉందబ్బా, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ విశ్వసనీయ వర్గం కావచ్చు, వాళ్ళ కృతజ్ఞత ఉన్నోళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను అని బాధపడ్డా. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు అని బాధపడుతున్నా. నేను భయపడేవాడిని కాదు. ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు? నువ్వు మాట్లాడిన మాటలకి గుర్తుపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి, నిన్ను బట్టలు ఓడదీసి కొట్టాలా, అందులో తప్పేమీ లేదు. మహిళల జీవితాల్ని రోడ్డు మీద నిలబెట్టే సంస్కారం ఇంతకుముందు నెల్లూరు చరిత్రలో లేదు. కాబట్టి నేను ఒకే విషయం తెలియజేసుకుంటున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మీడియా కానీ ప్రెస్ కానీ ఎలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. వ్యక్తిగత హననం అనేది, ఆడవాళ్ళ మీద దోషణ అనేది మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా వాటిని పార్టీల తరపునో లేకపోతే మీడియాల తరపునో వాటిని వైవిధ్యంగా డివైడ్ చేసుకొని మాట్లాడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వస్తున్నారంటారా? 100% ఇది స్క్రిప్ట్. ఇది పెడతాను. ఇది అంటే నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చెప్పా, రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయం అనేది ప్రత్యేకమైన కీలకమైంది. కాబట్టి వీళ్ళు కొరకరాని కొయ్యి అయిపోయినారు. మన విజయవాడ బాధితులకు కూడా విపిఆర్ గారు ముందుండి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈయన్ని బేస్ చేసుకొని నిజంగా చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం పెనుమార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హృదయంలో ప్రత్యేకమైన చలనం ఉంది, ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మొన్న నారా లోకేష్ గారు కూడా విఆర్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు విపిఆర్ గారు చేసిన ఏర్పాట్లు కావచ్చు, విపిఆర్ గారికి వచ్చే మాటలు కావచ్చు. సో విపిఆర్ గారి ఇంటికి వచ్చి 1.5 hours 2:30 నుంచి 4 వరకు అక్కడే భోంచేసి వెళ్ళిపోయారు. కీలకమైన లీడరు, ప్రత్యేకమైన లీడరు, రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉండబోతాడో ఉన్నటువంటి లీడరు. ఆయనకి సమయం చాలా కీలకమైంది. అలాంటి వ్యక్తి 1.5 hours ఉండడం, వీళ్ళది తట్టుకోలేకపోవడం, రానున్న రోజుల్లో వీళ్ళిద్దరూ ఉంటే మనం రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు పోలేమని భయపడిపోయి వ్యక్తిగత హననం చేద్దాం. ఈ స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చింది. మీరు ఏం చేస్తారో తెలియదు, అలజడి సృష్టించండి, ఏదో ఒక విపత్తు జరిగితే నేను వస్తానని. ఇక్కడికి వస్తాడు, తెనాలి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడికి కూడా వస్తాడు. వచ్చి భలే తిట్టావురా, నేను సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుంటే బూతులు తిట్టించాను, నాకు సొంత కన్న తల్లిని రోడ్డు మీద పడేశాను. ఆడవాళ్ళు మనం ఎప్పుడు గౌరవించకూడదురా, ఆడవాళ్ళు మన దరిదాపులు ఎవరో ఉండకూడదు.
కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని నేను చెప్పినట్టే తిట్టారు, నేను చెప్పినట్టే మీరు అవమానించారని చెప్పేసి కాసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేవలం అదే వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఏంటంటే 2024 నుంచి ఓడిపోతుంది 13 నెలలైన తర్వాత ఈ రోజుకి మనం ఎందుకు ఓడిపోయినాం అని సమీక్షించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఎందుకు ఓడిపోయినాం, మనకి ఎందుకు ఓట్లే లేదు, ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, బూతులు అనేటివి కరెక్ట్ కాదు కదా, బూతులు అనేటివి మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అనేది. ఇంకా బాబాయ్ ఎప్పుడు కాదు, నిన్న ఉదయం నేను పిహెచ్డి మీద నిలబడి ఉన్నాను. నేను నా మాటలు ఎప్పటికీ నేను వెనక్కి తీసుకోను. కావాలంటే కాకాను గోవర్ధనుడితో నేను జైల్లో ఉంటాను. నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటున్నాను అన్నాడుగా. లేదు, కాకాను గోవర్ధనుడితో ఉంటాను కానీ నేను ఈ మాటలు వెనక్కి తీసుకోను అన్నాడు. నేను అదే చెప్పింది, పండిత పుత్ర పరమసుంట. పక్కన ఎవరిని వీధి రౌడీలు పెట్టుకో ఉంటాడు, ఎవరిన తెలివినోడిని పెట్టుకోవాలా, ఎవరిన చదువుకున్నోడిని పెట్టుకోవాలా, ఎవరిన మంచినోడిని పెట్టుకోవాలా, సలహాలు ఇచ్చేవాడిని పెట్టుకోవాలా, వీధి రౌడీల్ని 10-15 పీకలు కోసేవాడిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే మన తెలివి ఆడించి వస్తుందమ్మా. నేను ఏదైనా పొరపాటు చేస్తే మీరు వచ్చారు, అన్నయ్య ఇది తప్పు అన్నావు, ఏమైందమ్మా అని అడగతా. మరి ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని అడిగే దమ్ము ధైర్యం కిరాక్ కార్పేక్ ఉంది. మనకెందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి రావాలా, ఇది అతను నాలెడ్జ్. అతనికి ఉండేటువంటి స్కెచ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి రావాలా. ఆ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్నాడంటే ఇతను మామూలు స్థాయి వ్యక్తి కాదు అని అక్కడ కోవూరు ప్రజలు ఫ్రీ పబ్లిసిటీ తీసుకున్నాడని అనుకోవాలి. సో అతను ఎప్పుడు కూడా వాళ్ళే కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఏమన్నా సంబంధించిన విషయమా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా చెప్పండి నిజాయితీగా? అతను అన్న మాటల్ని అతను వెనకేసుకొని రావడం అంటే అతను కూడా అన్నట్టే కదా. ఇది ఇప్పుడు కాదు, ఆడవాళ్ళ గురించి దుర్మార్గంగా మావిడిది ఓయోరువులో దొరికిందని చెప్పేసి ఇంత పెద్ద పేపర్ పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో. మా ఆవిడికి సీమరాజ వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి కూడా లింక్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు. నేను అడగతా, ఎక్కడుంది? నువ్వు ఏడ చూసినావు? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారా మా ఆవిడ సీమరాజ గారు ఉందని, మా ఆవిడ ఓయూరువులో దొరికిందని. నేను కాబట్టి తట్టుకొని నిలబడినా. కొంతమంది గారు అయితే చచ్చిపోతారు, ఎందుకంటే